నేను ఇప్పటికీ 8 యుద్ధాలను ఆపేశాను. వారికి వ్యాపారం గురించి ఆశలు కల్పించాను. చెప్పిన మాట వినకపోతే సుంకాలు విధిస్తానని బెదిరించానని, దాంతో వారు దెబ్బకు దారికొచ్చారని, అమెరికాతో వ్యాపారమే ముద్దు, యుద్ధం వద్దనే వద్దని దిగొచ్చారంటూ పదే పదే చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్ క్రమంగా ఒక జోకరుగా మారుతున్నారు. అగ్రరాజ్యం పరువును ఇంతలా దిగజార్చిన వారెవరూ అమెరికా చరిత్రలోనే కనిపించరని చెబుతున్నారు పరిశీలకులు. మొన్నటికి మొన్న ఆయన ప్రత్యేకంగా ఇటలీలో ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య కుదిర్చిన శాంతి ఒప్పందం, ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఖతార్ యుఏఈ సౌదీతో కలిసి కుదిర్చిన కాల్పుల విరమణ, అటు సూడాన్ యుద్ధం అన్నీ మళ్లీ మొదటికొచ్చాయి. తాజాగా అటు ఇజ్రాయెల్ మళ్లీ గాజా పట్టిపై విమాన దాడులు చేస్తుండగా, ఇటు యుద్ధం అంచున పాక్ ఆఫ్ఘన్లు కొట్టుమిట్టాడుతున్నాయి. టర్కీ శాంతి చర్చలు విఫలమవడంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుతం రెండు దేశాల తాత్కాలిక విరమణ పాటిస్తున్నాయి. ఇరు దేశాలు మళ్లీ యుద్ధంలోకి దిగనున్నాయని తెలుస్తోంది. టర్కీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమైనట్లుగా ఇరు దేశాల అధికార మీడియాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇరు దేశాలు ఒక అభిప్రాయానికి రాలేకపోవడమే కాక నువ్వెంతంటే నువ్వెంతని కొట్టుకుంటున్నాయి. దీంతో త్వరలోనే పాక్ ఆఫ్ఘన్ల మధ్య మళ్లీ యుద్ధం జరగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. పాక్ పై ఉగ్రదాడులకు తన భూభాగాన్ని ఉపయోగించుకోబోమన్న హామీ ఇవ్వడం సహా టర్కియా చట్టబద్ధమైన డిమాండ్లను ఆఫ్ఘన్ అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. కానీ ఆఫ్ఘన్ మాత్రం తాము అన్ని రకాల ప్రయత్నాలను చేశామని చెబుతోంది. పాక్ ఆఫ్ఘన్ ప్రతినిధులు ఇప్పటికీ టర్కీలోనే ఉన్నప్పటికీ 4వ దఫా చర్చలపై ఎటువంటి సమాచారం లేదు. అసలు అవి జరుగుతాయా లేదా అనేది తెలియడం లేదు. శాంతి చర్చలు విఫలమైతే ఆఫ్ఘన్ పై యుద్ధం తప్పితే మాకు ఇంకో ఆప్షన్ లేదని పాకిస్తాన్ మౌత్ పీస్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇప్పటికే విదేశీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేశారు. ఈయన ప్రత్యేకత ఏంటంటే దేశీయ మీడియాతో తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇస్తాంబుల్లో జరుగుతున్న చర్చలు విఫలమైనా, ఒప్పందం కుదరకపోయినా బహిరంగ యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. మాకు అవకాశం ఉందంటూ ఖవాజా చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఆ పరిస్థితి తెచ్చుకోదని, వారు శాంతిని కోరుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. నిజంగా ఆఫ్ఘనిస్తాన్ తిరగబడితే పాకిస్తాన్ తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పాకిస్తాన్ ఆయువు పట్ల గురించి తాలిబన్లకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పైగా వారు అక్కడే 20 సంవత్సరాలు బానిసలుగా ఉండొచ్చారు. తమకు ఆశ్రయం ఇవ్వడం పేరుతో ఉగ్రవాదులుగా మార్చేసిన పాకిస్తాన్ అంటే ఏ కోసానా సదాభిప్రాయం లేదు. మొన్న కాబూల్పై పాకిస్తాన్ దాడి చేయడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. పాకిస్తాన్లో సైన్యంతో ముప్పేట దాడికి దిగారు. దాదాపు 10 రోజులుగా పాక్ ఆఫ్ఘన్లు ఎడతెగని దాడులు చేసుకున్నాయి. అటు పాకిస్తాన్ సైన్యం, ఇటు తాలిబన్లు డజన్ల కొద్దీ మరణించారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ క్రికెటర్లు ముగ్గురని పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. అది తట్టుకోలేకనే థర్డ్ పార్టీ మీడియేషన్ కోసం అమెరికాను కాళ్లా వేళ్లా పడి రిక్వెస్ట్ చేయడంతో ఖతార్, యుఏఈ, సౌదీ, అమెరికాలు జోక్యం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ దిగొచ్చింది. ఖతార్, టర్కీ వంటి దేశాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. తన వరకు వస్తే యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపుతానని చెప్పారు. అయితే ఈ లోపునే ఖతార్, టర్కీల సమక్షంలో పాక్ ఆఫ్ఘన్లు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. కాబుల్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ ప్రతినిధి బృందాలు దోహాలో సమావేశంలో పాల్గొన్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉద్భవిస్తున్న పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో శాంతి మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలపై చర్చించారు. అయితే అక్కడ ప్రధాన సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యంగా ఉంది. ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ పట్ల ఏకాభిప్రాయం కుదరలేదు. ఇది సహించని పాక్ నాయకత్వం కక్కలేక మింగలేక మేకపోతూ గాంభీర్యం పాటిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. నిజంగానే తాలిబాన్లు తిరగబడితే పాకిస్తాన్ అల్లకల్లోలమవుతోంది. ఇప్పటికీ అక్కడ ఉగ్రవాదం 4 పాదాల మీద నడుస్తోంది. తుర్కీయే వేదికగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలం కావడంతో మొదట పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరొకసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నాయకత్వం భారత్ కీలుబొమ్మగా మారిందంటూ విమర్శలు చేశారు. అలాగే ఇస్లామాబాద్ పై దాడి జరిగితే దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి జరుగుతుంది అంటూ తీవ్రంగా హెచ్చరించారు. నిజానికి పాకిస్తాన్ వద్ద అంత సీన్ లేదు. ఇప్పటికే అక్కడ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్న దాడులతో రోజుకు 10 మంది సైనికులు చనిపోతున్నారు. వారిని ఏమీ చేయలేకపోతుంది పాకిస్తాన్. ఇది తట్టుకోలేని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్ నాయకత్వం ఢిల్లీకి ఒక సాధనంగా వ్యవహరిస్తోంది. భారత్ చేతిలో కీలుబొమ్మగా మారిపోయింది. భారత్ చెప్పిన విధంగా కాబుల్ ప్రజలు తీగలను లాగుతూ తోలుబొమ్మ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. భారత పశ్చిమ సరిహద్దులో ఓటమికి పరిహారం చెల్లించడానికి ఆఫ్ఘనిస్తాన్ ఉపయోగిస్తోంది.
భారత్ కారణంగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. కాబూల్ పవర్ బ్రోకర్లు భారత ప్రభావంతో చర్చలను దెబ్బతీశాయి. పాకిస్తాన్తో భారత్ తక్కువ తీవ్రత గల యుద్ధంలో పాల్గొన్నారని అనుకుంటోంది. దీన్ని సాధించడానికి కాబూల్ పై పాకిస్తాన్లో ఉగ్రవాదానికి కాబూల్ కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంతసేపు మన దేశం పేరు తీయందే పాకిస్తాన్ కు రోజు గడవదు కదా. ఇదిలా ఉంటే ట్రంప్ సార్ కుదిర్చిన మరొక శాంతి ఒప్పందం కూడా ఉత్తుత్తి బ్యాంకే అంటున్నారు విశ్లేషకులు. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తున్న ఇజ్రాయెల్ మరోసారి కొరడా జులిపించింది. గాజాపై భీకర దాడులు చేపట్టింది. ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 30 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిరాయి. గమ్మత్ ఏంటంటే ఈ ఒప్పందంపై సంతకాలు చేయాల్సిన కీలక వ్యక్తులు గైర్హాజరయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని సహా హమాస్ కీలక నేతలు ఆ ఒప్పందంపై సంతకాలు చేయనేలేదు. అయినా పరస్పరం తమ ఆధీనంలో ఉన్న ఆయా దేశాల బందీలు, ఖైదీలను విడిచిపెట్టారు కూడా. ఈ వ్యవహారం అంతా కొలిక్కి వచ్చిందనుకున్న దశలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు మొదలుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా నేరుగా వైమానిక దాడులు చేపట్టింది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఈ దాడులు జరిగాయని, తమ బలగాలపై హమాస్ దాడి చేసిందని అటు ఇజ్రాయెల్ సైన్యం కూడా ఆరోపించింది. అల్ షిఫా ఆసుపత్రి ప్రాంగణం పైన మిస్సైల్ సంధించినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాజా వ్యాప్తంగా ఈ దాడులు జరిగాయని హమాస్ కు చెందిన రెస్క్యూ ఫోర్స్ ప్రతినిధి తెలిపారు. ఒక వాహనంపై మిస్సైల్ పడి 5గురు సాధారణ పౌరులు మరణించారు. గాజాపై తీవ్ర దాడులు చేయాలని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదేశించిన 2 గంటల్లో డ్రోన్లతో తేలికపాటి మిస్సైళ్లను సంధించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. తమ ఆర్మీ క్యాంపులపై హమాస్ దాడి చేయడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ తెలిపారు. హమాస్ ప్రమాదకరంగా వ్యవహరించిందని, ఐడిఎఫ్ శిబిరాలపై దాడికి పాల్పడిందని కాడ్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. బలగాలపై ఎక్కడ దాడి జరిగిందో కాడ్జ్ ఇందులో వివరించినప్పటికీ రఫాలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని హమాస్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వాదనతో తాము ఏకీభవించినట్లే స్పష్టం చేసింది. తాము గాని తమ అనుబంధ సంస్థలేవి కూడా ఐడిఎఫ్ క్యాంపులపై దాడులు జరిపినట్లు సమాచారం లేదని హమాస్ అధికార ప్రతినిధి తెలిపారు. కాల్పుల విరమణ అమల్లో ఉన్న ఈ దశలో ఇజ్రాయెల్ దాన్ని ఉల్లంఘించడం సరికాదని అన్నారు. 30 మందికి పైగా సాధారణ పౌరులు మరణించారని అన్నారు. అయితే ఇజ్రాయెల్ తాజా దాడులపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఐడిఎఫ్ క్యాంప్ పై దాడి జరిగిన విషయాన్ని ధృవీకరించారు. ఇది ఎవరు చేశారనేది స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.